I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాం. ముందుగా సిద్ధపరచినవి పొందుకొనుట. విశ్వాసంతో వీక్షించండి, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి, మీ ఆత్మను కుమ్మరించండి, ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవ చేయండి. సత్యాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి. అలాగున దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీరు బైబిల్ చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 43 నుంచి 45వ వచనం వరకు చదువుతాను చూడండి. ఫిలిస్తీయుడు, కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇష్టివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తెయు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. దావీదు, గొల్యాతు, ఇంతకుముందు మీరు ఎప్పుడూ వినని కొన్ని విషయాలు మీకు చెప్తాను. గొల్యాతును చూసి అందరూ భయపడతా ఉంటే దావీదు ధైర్యంగా ముందుకెళ్తాడు. ఆ ధైర్యంగా ముందుకెళ్ళినప్పుడు ఈ గొల్యాతు ఏమంటాడంటే, నువ్వేంటి కర్ర తీసుకొస్తున్నావు, నేనేమైనా కుక్కనా అంటాడు అని తన దేవతల పేరట దావీదును శపిస్తారు. శపించిన తర్వాత ఒక మాట ఉంటుంది, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, ఇంతకీ ఆ ఫిలిస్తీయుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రా అంటున్నాడు. దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్ళాడు. దావీదు ఏం చేస్తున్నాడో, దావీదు ప్లాన్ ఏంటో, దావీదుకు దేవుడు ఏం బయలుపరిచాడో గొల్యాతుకు తెలియదు. ఇంతకీ గొల్యాతును చూసి అందరూ భయపడేది ఏంటంటే, గొప్పగా యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, శూరులు ఉన్నారు, యుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంత ట్రైనింగ్ తీసుకున్నా, ఎన్ని ఆయుధాలు ధరించి వెళ్ళినా గొల్యాతు దగ్గరికి వెళ్తే ఆయన బలం ముందు ఎవరు సరిపోరు, ఖచ్చితంగా ఓడిపోతారు. ఇక్కడ దావీదుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే దావీదు స్లింగర్, ఆయన వడిసెల వేస్తాడు. దాని గురించి మనం తెలుసుకుందాం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 16వ వచనం. ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు, వీరిలో ప్రతివాడు గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవారు. మీరు చూడండి, ఇజ్రాయేలు ఆర్మీలో అంతకుముందే వడిసెల వేసేవాళ్ళు ఉన్నారు, స్లింగర్స్. వాళ్ళంట ఎంత గురిగా వడిసెల రాయి వేస్తారంటే, ఒక తల వెంట్రుక పెడితే ఆ తల వెంట్రుక మిస్ అవ్వకుండా వడిసెల రాయి విసురుతారు. దావీదు వడిసెల రాయి చాలా నైపుణ్యంగా విసరగలడు. మీరు జాగ్రత్తగా చెప్తాను చూడండి. యుద్ధం జరుగుతూ ఉంది, అటువైపు ఇటువైపు సైన్యం ఉన్నారు. గొల్యాతు దేవుణ్ణి తిరస్కరిస్తున్నప్పుడు అందరూ భయపడుతున్నారు. ఏంటంటే గొల్యాతు దగ్గరికి వెళ్తే ఎవరూ నిలవలేరు, ఆయన బలం ముందు అంత బలం ఉంది. మరి దావీదు ఏంటి అంత ధైర్యంగా వెళ్ళాడు? దావీదు అంత ధైర్యంగా వెళ్ళడానికి కారణం ఏంటో చెప్పనా? ఆయన దగ్గరికి వెళ్ళడం, దూరం నుంచే యుద్ధం చేస్తాడు. దూరం నుంచి ఏం చేస్తాడు? వడిసెల విసురుతాడు. వడిసెల ఎంత నైపుణ్యంగా విసరగలడంటే, ఎక్కడ తగలమంటే అక్కడ తగులుతుంది. అది నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నాడు. తను అడవిలో ఉన్నప్పుడు, గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు, ఈ సింహము ఎలుగుబంటి వచ్చి ఈ గొర్రెలను ఎత్తుకుపోతే మొదట ఆయన వడిసెలే ఉపయోగించారు. వడిసెలు అంటే ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు పిస్టల్ ఉపయోగిస్తే గుండు ఎంత గురిగా తగులుతుందో అంత వేగంగా, అంత గురిగా దావీదు వడిసెల విసరగలడు. దావీదుకున్న అడ్వాంటేజ్ అది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ యుద్ధం సిచ్యువేషన్ మారిపోయింది. అందరూ భయపడుతున్నారు, కానీ దావీదు అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళాడు? దేవుడు ముందే బయలుపరిచాడు. అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళాడంటే, ఒకసారి మళ్ళీ ఆలోచించండి. యుద్ధం జరుగుతుంది, అటుపక్క సైన్యం ఉన్నారు, ఇటుపక్క సైన్యం ఉన్నారు. గొల్యాతు కత్తి తీసుకొస్తున్నారు, దావీదు పిస్టల్ తీసుకెళ్తున్నారు. ఎవరు గెలుస్తారు? మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవరి చేతిలో పిస్టల్ ఉందో వాళ్ళే గెలుస్తారు. ఇంతకీ దావీదు చేతిలో వడిసెల ఉంది. పిస్టల్ కన్నా గురిగా ఆయన విసరగలరు, అంత ఫోర్స్గా తగులుతుంది వెళ్ళి. అది దావీదుకున్న మొదటి అడ్వాంటేజ్. ఇంకొకటి, అసలు దావీదుకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దేవుడు. మీరు చూడండి,
బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు తన కోసం ఆ యుద్ధం చేయట్లా, తనొక్కడే ఆ యుద్ధం చేయట్లా, దేవుని నామం కోసం, తన కోసం కాదు దేవుని కోసం ఆ యుద్ధం చేస్తున్నాడు. తనొక్కడే చేయట్లా, దేవుడు తోడై ఉన్నాడు. అది అసలు దావీదుకున్న మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. మెయిన్ అడ్వాంటేజ్ దేవుడు తోడై ఉన్నాడు. ఇంతకీ ఆ యుద్ధంలో గెలిస్తే ఏంటి? 1 సమూయేలు 17వ అధ్యాయం 25వ వచనం. ఇజ్రాయేలీయుల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగచేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలీయుల్లో స్వతంత్రులుగా చేయుననగా. ఇక్కడ చూడండి, గొల్యాతును చూసి రాజు కూడా భయపడిపోతాడు, సౌలు కూడా భయపడిపోతారు, మొత్తం అందరూ భయపడిపోతారు, సైన్యంలో ఉన్న గొప్ప యోధులు కూడా భయపడిపోతారు. వీళ్ళంతా ఒక్కటే ఆలోచిస్తున్నారు, యుద్ధం చేయడానికి గొల్యాతు దగ్గరికి వెళ్ళాలి, దగ్గరికి వెళ్తే ఆయన బలం ముందు వీళ్ళు పనికిరారు, వీళ్ళ ట్రైనింగ్ పనికిరాదు, వీళ్ళు తీసుకెళ్లే ఆయుధాలు ఏవి పనికిరావు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అది ఆలోచించి భయపడిపోతున్నారు. ఇక్కడ దావీదు చూడండి, దావీదు దగ్గరికి వెళ్ళట్లా. మీరు మొదట్లో వాక్యం చదివినట్లయితే 1 సమూయేలు 17వ అధ్యాయం 44వ వచనం, నా దగ్గరికి రమ్ము. గొల్యాతు ఏమంటున్నాడు? నా దగ్గరికి రా అంటున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళగా ఆయన దూరం నుంచే ఒడిసెలా విసురుతాడు. అసలు విషయం అది. ఆయన దగ్గరికి వెళ్ళడు, ఆయన స్లింగర్ అనమాట. అంటే దావీదు యుద్ధంలోకి పిస్టల్ తీసుకెళ్తున్నాడు, అవతల అతనేమో కత్తి తీసుకొస్తున్నాడు. అడ్వాంటేజ్, దేవుణ్ణి కలిగి ఉంటే, నువ్వు దేవుని మాట వింటే అంత అడ్వాంటేజ్ ఉంది. దావీదు ఇంత అవకాశం ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. ఇంత అవకాశం ఉందని తెలిస్తే ఎవరు వదిలిపెట్టరు. ఇంతకీ ఆ యుద్ధంలో గెలిస్తేనంట రాజు ఎవరైతే గొల్యాతును జయిస్తారో వాళ్ళకి బహుగా ఐశ్వర్యము ఇస్తారు. రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారు. ఇజ్రాయేలీల్లో వారి కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తారు. స్వతంత్రులు అంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, పన్ను కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోతుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుడు దావీదుకొక్కడే దేవుడా, ఇజ్రాయేలీలందరికీ దేవుడా? దేవుడు ఇజ్రాయేలీలందరికీ దేవుడే, కానీ దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుని మాట వింటే ఇంత అడ్వాంటేజ్ ఉంది, ఇంత అవకాశం ఉంది అనే విషయం మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. మిగతా వాళ్ళంతా ఒకటే ఆలోచన, గొల్యాతు దగ్గరికి వెళ్తే ఆయన బలం ముందు బలం సరిపోదు, ఓడిపోతాం అనుకుంటున్నారు. కానీ దావీదు అలా కాదే. దావీదుకి చాలా అడ్వాంటేజ్ ఉంది. చాలా అడ్వాంటేజ్ అంటే తన కోసం యుద్ధం చేయట్లా, దేవుడు తనకు తోడై ఉన్నాడు, తను ఒక్కడే యుద్ధం చేయట్లా. రెండోది, దేవుడు ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆయన స్లింగర్ అనమాట, వడిసలు విసురుతాడు, ఆయన పిస్టల్ పట్టుకెళ్తున్నాడు యుద్ధానికి. దావీదుకు తెలుసు ఖచ్చితంగా గెలుస్తానని. ఆయన యుద్ధానికి వెళ్ళకముందే దావీదుకి తెలుసు, డౌట్తోనో భయంతోనో ఏమైపోద్దో అని దావీదు వెళ్తల్లా, గ్యారంటీగా తెలుసు. దావీదు ఏమంటాడు తెలుసా? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత, అసలు ఈయన ఎంతటి వాడు, దేవుణ్ణి తిరస్కరించి దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈయన ఎంతటి వాడు అంటే దావీదు ఏమనుకుంటున్నాడు? ఈయన ఖచ్చితంగా ఓడిపోతాడు కదా, ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు, మీరేం చేస్తున్నారు? దావీదు ఆలోచన చూసారు ఎలా ఉందో. మిగతా వాళ్ళ ఆలోచన ఏమో అమ్మో అని చెప్పి భయపడుతున్నారు. దావీదు ఆలోచన ఎలా ఉందా? ఈయన ఖచ్చితంగా ఓడిపోతాడు కదా, ఈయన సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఎంతటి వాడు. అది దేవునిలో మీరు లోతుగా వెళ్తే, లోతైన విషయాలు తెలుసుకుంటే మీకు ఎంత అడ్వాంటేజ్ ఉందో, మీకు ఎంత అవకాశం ఉందో మీరు ఆశ్చర్యపోతారు. మొత్తం నేను చెప్పబోయే మెసేజ్ మీ జీవితాన్ని, మీ పరిస్థితుల్ని మొత్తాన్ని మార్చేస్తుంది. దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుని మాట వింటే, దేవుడు చెప్పింది చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఒక్కరికైనా ఉంది. ఇజ్రాయిల్ అందరికీ దేవుడే కదా, ఎవరు నిలబడినా దేవుడు తోడై ఉంటాడు, ఎవరు నిలబడినా దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. ఇజ్రాయిలీల్లో ఒడిసెల విసిరే వాళ్ళు ఎవరు లేరా? స్లింగర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు ముందుకు ఎందుకు రాలేదు? వాళ్ళకి ఈ విషయం తెలియదు. జనాలు ఏంటంటే పైన దూరం నుంచి చూస్తూ ఉంటారు, లోతుగా దేవుణ్ణి తెలుసుకోరు. మీరు పైన చూస్తే ఏం జరగదు. మీరు అవిశ్వాసంతో రెండు నమ్మకాలు, రెండు పడవల మీద కాలేస్తూ ఉంటే ఏమీ ఉపయోగం లేదు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురు సముద్ర తరంగమును పోలి ఉంటారు. అట్టి మనుష్యుడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు, ద్విమనస్కుడు అనమాట, అస్థిరంగా ఉంటాడు. కాబట్టి దేవుని యొద్ద నుంచి ఏమీ దొరకదు. సందేహించే వారికి, దూరం నుంచి ఉండే వాళ్ళకి
తన సమస్త మార్గంలో వాళ్ళు అస్థిరులు అనమాట, ఒక స్థిరంగా ఉండరు. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఏమీ దొరకదు. ఇది పెద్ద సమస్య. యేసు ప్రభు మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత, అంత గొప్ప విడుదల వచ్చిన తర్వాత ఈ క్రైస్తవులు ఇన్ని బంధకాల్లో, అపవాది కాడి కింద, ఇన్ని సమస్యల్లో, ఇన్ని బలహీనతల్లో, ఇంత గందరగోళంలో ఎందుకు జీవించాలంటే నమ్మకం లేదు. ఎక్కడో పైనుంచి చూస్తూ ఉంటారు, అస్థిరం, పూర్తిగా నమ్మరు, సందేహంతో ఉంటారు. ఇలా సందేహంతో ఉంటున్నారు కాబట్టే ఇన్ని సమస్యల్లో, ఇన్ని బంధకాల్లో ఉంటున్నారు. అసలు మనకి ఎంత అడ్వాంటేజో తెలుసా? ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఎంత అడ్వాంటేజ్ అంటే, బైబిల్లో ఏముంటుందంటే మీకు నిత్య జీవం ఇస్తాను మీరు చనిపోయిన తర్వాత అని లేదు. మీరు బైబిల్ చదవండి, 1 యోహాను 5వ అధ్యాయంలో చదవండి. నేను 13, 14 వచనాలు చెప్తాను చూడండి. దేవుని కుమారుని యందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయుచున్నాను. యేసు ప్రభు యందు విశ్వాసముంచిన మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు రాయుచున్నాను ఉంటుంది. దాని ముందు కూడా చదవండి. మీరు మనుషుల సాక్ష్యము నమ్ముతారు కదా, దేవుని సాక్ష్యం నమ్మరా? ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకి నిత్య జీవము దయచేశాను. దేవుడు మనకి నిత్య జీవము దయచేశాడు. దేవుడు మనకి నిత్య జీవం ఇచ్చేశాడు. ఎలా అంటే చెప్తాను వినండి. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ఎంత శక్తివంతమైందంటే అది ఊహించలేంది. అది ఎంత శక్తి అంటే ప్రతి పాపము, ప్రతి దోషము మొత్తం దేవుడు తీసివేశాడు. మన వల్ల కాదు, కేవలం యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా దేవుడు మనకి నిత్య జీవము దయచేశాడు. అది నీ వల్ల కలిగింది కాదు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే నిత్య జీవం కోసం జీవితాంతం పోరాడతారు. నిత్య జీవం కోసం జీవితాంతం అపవాది మాయలో ఉన్నారు. బయటికి రండి. దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చేశాడు, ఇప్పుడు నువ్వు దేవుడి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చు. ఈ మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. చాలామంది క్రైస్తవులు నిత్య జీవం ఉందా లేదా, నిత్య జీవం వస్తుందా లేదా, దేవుని రాకడ వస్తే ఎత్తబడతామా లేదా, ఇక దీని గురించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు రక్షణ ఉందా లేదా, రక్షణ పొంది 30 సంవత్సరాలు కూడా రక్షణ ఉందా లేదా, ఇదే ఇక జీవితాంతం అర్థం పర్థం లేని పోరాటం. అపవాది మాయలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాట మొత్తం ఈ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు రాయొచ్చున్నాను. బైబిల్ చదవండి, మీరు సత్యము తెలుసుకుంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు మీకు నిత్య జీవం ఇచ్చేశాడు. అది మీ వల్ల కలిగింది కాదు, బైబిల్లో ఉంది. అది మీ వల్ల కలిగింది కాదు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా నిత్య జీవం ఉచితంగా మనకు వచ్చింది. నిత్య జీవం వచ్చేసింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో చెప్పనా? దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. భూమి మీద ఎందుకున్నారు? భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. దేవుని మాట విని దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. భూదిగంతముల వరకు సువార్త ప్రకటించమని చెప్పారు. ఒక దగ్గర కూర్చోమని చెప్పాలా దేవుడు? అది మనం చేయాలి. చూడండి అసలు ఎంత మాయలో జీవిస్తున్నారంటే, వీళ్ళు జీవితాంతం ఒక దగ్గర కూర్చొని ఏ చెప్తూ ఉంటారు. ఒక వారం నీకు రక్షణ వచ్చింది, 2వ వారం నీకు రక్షణ లేదు, 3వ వారం రక్షణ ఉందో లేదో, 4వ వారం అసలు ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళంతా రక్షణ ఉందా లేదా, దేవుని రాకడ అదిగో దేవుని రాకడ వచ్చేస్తుంది, దేవుని రాకడ రాలేదు. అసలు ఏం మాట్లాడతారో అర్థం కాదు. అసలు ఏ పోరాటంలో ఉన్నా దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తం నెరవేర్చు, దేవుని పని చేయి, దేవుని పనికి ఆర్థికంగా సహకరించు. నువ్వు జీవితంలో గొప్ప కార్యాలు దేవుని కోసం చేయాలి. అది చేయాలి. మనం మొత్తం చేయాల్సిన పని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నిత్య జీవం దేవుడు ఇచ్చేశాడు. రెండవది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిర్రి. దేవుడు అందరికీ స్వస్థత ఇచ్చేశారు. మరేంటంటే నేను జాగ్రత్తగా చెప్తాను వినండి. నువ్వు సమస్య వచ్చేలోపు దేవునిలో బలపడి ఉండాలి. తుఫాన్ వచ్చేలోపు బండ మీద నీ ఇల్లు కట్టుకుని ఉండాలి. బైబిల్లో ఉంది. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఇంకొకటి, అది ఇసుక మీద కట్టిన పునాది, తుఫాన్ వచ్చింది అది పడిపోద్ది, దాని పాటు గొప్పది అని రాసింది. అంటే తుఫాన్ వస్తుంది, కానీ తుఫాన్ రాకముందే, సమస్య రాకముందే, ఇబ్బంది రాకముందే నువ్వు దేవునిలో బలపడి ఉంటే, నీ హృదయంలో దేవుని మాటలు ఉంటే, దేవునిలో ఎదిగి ఉంటే, క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని నిర్మించుకుంటే, అప్పుడు ఏమవుతుందో చెప్పనా? తుఫాన్ వచ్చినా అది వెళ్ళిపోద్ది, కానీ నువ్వు మాత్రం నిలిచే ఉంటావు. అది బైబిల్లో ఉన్నది. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. జనాలంతా పొడుకుని శోధన వచ్చిన తర్వాత మొదలెడతారు ప్రార్థన.
అసలు శోధనలోకి రాకుండా ప్రార్థన చేయండి. శోధన రాకముందే మీరు ప్రార్థన చేయండి. శోధన రాకముందే బలపడి ఉండండి. మీరు బలపడి ఉన్నారనుకో, మీరు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారనుకో, మీకు ఆల్రెడీ విశ్వాసం ఉందనుకో, మీరు మాట్లాడతారు. లోకం మాటకు విలువెవరు, దేవుని మాటకు విలువేస్తారు. లోకం మాట గొప్పది కాదు, దేవుడు చెప్పిన మాట గొప్పది. దేవుడు చెప్పాడు, అది ఊరిన ఒక మాట చెప్పాల. యేసు ప్రభు దేవుడు తన రక్తాన్ని చిందించి, ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి, మన పాపాలు మన దోషాలు తీసివేసి మనల్ని స్వస్థపరచడం కోసం ఆయన వీపు నాగులు చలవేలో దున్నబడింది. అంత వెల చెల్లించి, ఆ వెల చెల్లించి ఆయన ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనకి స్వస్థత రావటం కోసం అంత వెల చెల్లించాడు ఆయన. మీరు బైబిల్లో చూడండి, చాలా బలహీనతలు అపవాదికి సంబంధించినవి. నడుము వంగిపోయి ఉంటే యేసు ప్రభు ఏమంటారంటే, 18 సంవత్సరాలు అపవాది చేత బంధింపబడిన ఈ స్త్రీని ఇప్పుడు స్వస్థపరచడం తగదా, చెవిటి మోగదయ్యమా పో అంటాడు. ఇలా చాలా సమస్యలు అపవాది బంధకాల నుంచి ఉంటాయి. దేవుడు అపవాది కట్లను తెంపివేశాడు. ఆయన సిలువలో చేసిన కార్యం ఏంటంటే, మీ పై కనపడేది ఒకటి, ఆత్మలోకంలో ఇంకోటి ఉంటుంది. అపవాది కట్లను తెంచివేశాడు, అపవాది బంధకాలను తీసివేశాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు దాన్ని నమ్ముతారు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, పేషెంట్కి కనుక నమ్మకం ఉంటే నేను రికవర్ అవుతాను, నేను బాగుపడతానని నమ్మకం ఉంటేనంటే మెడిసిన్ బాగా పనిచేస్తుందంట. నీకు విశ్వాసం ఎక్కువ ఉంటే, నీకు నమ్మకం ఎక్కువ ఉంటే, ఈ విషయం చెప్తాను చూడండి. మనం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఏం జరిగిందంటే, మన ఆత్మ జీవాన్ని పొందుకుంది. మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని ఎరుగరా? ఆ స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంది. మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. నువ్వు రక్షణ పొందంగానే అది జరిగింది. ఇప్పుడు నీ ఆత్మతో ఏకీభవించాలి, నీ శరీరంతో కాదు, బయట పరిస్థితులతో కాదు, నీ ఆత్మతో ఏకీభవించాలి. అది ఎట్లా ఏకీభవిస్తావు? నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ఉంటే, నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఎదుగుతూ ఉంటే ఏమవుతుందంటే, నువ్వు ఆత్మతో ఏకీభవిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆయన పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది తిని అని విశ్వాసంతో చెప్పావు, ఆ విశ్వాసం నువ్వు నమ్మకంతో చెప్తావు, దానికి నీకు ఎన్నో విషయాలు బైబిల్లో తెలుసుంటాయి. అప్పుడు స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందో చెప్పనా? నీలో నుంచి స్వస్థత వస్తుంది. నీ ఆత్మ జీవాన్ని పొందుకుని ఉంది. దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు నీలో ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, చూడండి, క్రీస్తుని మృతుల్లో నుంచి లేపిన ఆత్మ మీలో ఉన్నప్పుడు మీలో నుంచి స్వస్థత బయటకు వస్తుంది. అది ఎంత బలహీనత అయినా కావచ్చు, మీరు నమ్ముతున్నారు, మీరు విశ్వాసం ఉంచుతున్నారు, ఆ స్వస్థత మీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ప్రతి బలహీనత ఏదైనా సరే వేళ్లతో సహా ఎండిపోతుంది. నమ్మితే అంత గొప్ప కార్యం జరుగుతుంది. ఇది అందరికీ జరుగుతుంది. క్రైస్తవులు ఏంటంటే లోకం విషయాలు తెలుసుకుని, లోకం విషయాల్లో ఆరితేరిపోయి చిన్న అయితే నమ్ముతారు. పెద్ద బలహీనతలు వచ్చేసరికి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే వీళ్ళు భయం. లోకం విషయాలు తెలుసుకుని పెద్ద బలహీనత వస్తే అమ్మో ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, ఇక జీవితం అయిపోతుంది అనుకుంటా. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ బలహీనత వస్తే వీళ్ళకి ఏం జరిగింది, ఈ బలహీనత వచ్చి అమ్మో అంత ఇబ్బంది పడ్డారా, అంత ఖర్చు అయిపోయిందా, ఈ తప్పుడు సమాచారం అంతా తెలుసుకుంటూ ఉంటారు. అది తెలుసుకుని ఇక జీవితం అవుట్. ఇక ఆ భయంలో ఉంటారు, ప్రార్థన పనిచేయదు. నువ్వు ఏం తెలుసుకోవాలంటే దేవుడెవరు, ఆయన ఎంత శక్తిమంతుడు. ఇప్పుడు మనం శరీరానుసారంగా కాదు కదా జీవించేది, దేవుని ఆత్మ మనలో ఉంది. మనం రక్షణ పొందాం, నూతన సృష్టిగా మార్చబడ్డాం. నువ్వు దేవునితో ఏకీభవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇక్కడ చూడండి, ఈ క్రైస్తవులు చాలామంది లోకం చెప్పే విషయాలతో ఏకీభవిస్తూ ఉంటారు. అమ్మో భయపడతా ఉంటారు. శరీరానుసారంగా నువ్వు చేసావు, మరణం అది నీకు తగ్గదు. అది అలా నువ్వు ఆత్మానుసారంగా ఉన్నావనుకో, అప్పటికే నువ్వు దేవునిలో బలపడి ఉండాలి. నువ్వు దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది. నువ్వు దేవుని మాట వింటున్నావు, నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది. ఆత్మానుసారమైన జీవము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. జీవము నీలో నుంచి బయటకు వస్తే, జీవదారులు వస్తే నీలో నుంచి జీవదారులు బయటకు వస్తాయి. కాబట్టి అన్నిటికన్నా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకుని బైబిల్లో చెప్తుంది, జీవదారులు వస్తాయి. నీకు ఎవరో చెప్తారు సమస్య వచ్చే తగదంటారు, నువ్వు చెప్తావు యేసు నామములో నేను స్వస్థత పొంది ఉన్నాను, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. అది ఒట్టి మాట కాదు,
అది నీలో ఒక కన్విక్షన్ అనమాట, ఒక ఎవిడెన్స్. దేవుని శక్తి నీలో పనిచేస్తుంది, ఆ విషయం నీకు తెలుస్తుంది. నీలో నుంచి జీవధారలు వస్తాయి, నీలో నుంచి దేవుని శక్తి అనమాట, జీవపు ఓట బయటకు వస్తూ ఉంటుంది. అందుకని నీ హృదయంలో ఏముండాలి? నీ హృదయంలో దేవుని మాటలు ఉండాలి. మన హృదయంలో పనికి మన చెత్త అంతా పెట్టేసుకుని సమస్య వచ్చినప్పుడు ఏమొస్తుంది? చెత్త బయటకు వస్తుంది. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. లోపల చెత్త పెడితే చెత్త బయటకు వస్తుంది. లోకంలో చెత్త అంతా లోపలికి ఎక్కించేసుకుంటారు, అదేదో జ్ఞానం అనుకుంటారు. దేవుడు లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేసి ఉన్నాడు, ఆ విషయం తెలుసుకోండి. పైపైన చదివితే కాదు, బైబిల్లో చాలా లోతుగా ఉంటుంది. ఒక్క విషయాన్ని గంటల తరబడి చెప్పవచ్చు. నేను ఒక్క విషయాన్ని చెప్తున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుని శక్తి మీకు అది తెలుస్తుంది, ఎవిడెన్స్ మీకు కనపడుతూ ఉంటుంది. మీరు దేవుని చేత నడిపింపబడితే, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారు వారు దేవుని కుమారులై ఉంటారని చెప్పి బైబిల్లో ఉంది. మీరు ప్రతిరోజు దేవుని మాట వింటూ, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని పనికి ఇస్తూ ఉన్నప్పుడు మీరు దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీలో మీ హృదయంలో దేవుని మాటలు ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చి వాళ్ళు తగ్గదంటారు, మీలో నుంచి ఏమొస్తుంది? జీవధారలు వస్తాయి. తగ్గుతుంది, ఆల్రెడీ తగ్గిపోయింది. తగ్గుతుంది కాదు, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని, అదే వస్తుంది. తగ్గుతుంది అని బైబిల్లో లేదు, స్వస్థత ఇచ్చేస్తానని బైబిల్ ఉంది. నేను స్వస్థత పొంది ఉన్నాను, ఆ మాట మీకు బయటకు వస్తుంది. అది కూడా కన్విక్షన్తో, విశ్వాసంతో వస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు నీ నమ్మకానికి దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నీలో దేవుని శక్తి పనిచేయడం నీకు తెలుస్తూ ఉంటుంది. ఇదంతా నీకు తెలిసేలా, అది మిగతా వాళ్ళకి అర్థం కాదు, అది మిగతా వాళ్ళకి వెరితనంగా ఉంటుందేమో, కానీ నీకు మాత్రం తెలుస్తూ ఉంటుంది. దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చెప్తాడు, ఆ సమస్య పోయినట్టుగా నీకు కనపడుతూ ఉంటుంది. అది ఎంత సమస్య అయినా పోద్ది, నువ్వు చెప్తావు నేను స్వస్థత పొంది ఉన్నాను. బయట వాళ్ళకి అర్థం కాదు అది. నువ్వు అలా దేవునిలో ఎదగాలి, అలా నడిపింపబడి ఉండాలి. గొల్యాతు మీదకి వెళ్తుంటే అందరూ భయపడతారు, కానీ దావీదు భయపడ్డావు. దావీదు ఎందుకు భయపడ్డావు తెలుసా? ఆ గొల్యాతు ఎంత సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, నీకు తెలుస్తుంది. ఈ బలహీనత ఎంత అన్న విషయం నీకు తెలుస్తుంది. అంటే నువ్వు లోతుగా దేవునిలో ఉంటే, లోతుగా ఎదిగినప్పుడు నీకు అర్థమవుతుంది. బయట వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. నీకున్న అడ్వాంటేజ్, దేవుని శక్తి నాలో పనిచేస్తుంది. మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ నీలో పనిచేసినప్పుడు మృతతుల్యమైన నీ శరీరాన్ని కూడా నీలో నివసించున్న తన ఆత్మ ద్వారా దేవుడు జీవింపచేస్తాడు. అది ఎంత బలహీనత అయినా, ఏ పరిస్థితి అయినా సరే, క్రీస్తుని మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ నీలో పనిచేస్తుంది. కాబట్టి ఆ ఆత్మ మృతతుల్యమైన నీ దేహాన్ని నీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. నీకు స్వస్థత వచ్చేస్తుంది, నీకు కన్విక్షన్ తెలిసిపోతుంది. అది పైకి అంత శక్తి విడుదలవుతుంది. మనం లోతుగా తెలుసుకోవాలి, మనకున్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకోవాలి. దేవుడు ముందుగా మన కోసం సిద్ధపరిచినవి మనం పొందుకోవాలి. దేవుడు ముందుగానే మన కోసం సిద్ధపరిస్తే అవి కూడా పొందుకోవట్లేదు. ఇంకోటి చూడండి, సమృద్ధి. ఇక్కడ చూడండి, బైబిల్లో ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనము హత్య నాశనము చేయడం తప్ప మరి దేనికి రాడు, నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకు వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ అది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదవండి. అపవాది ఎందుకు వస్తాడంటే దొంగతనము, ఆయన దొంగతనము హత్య నాశనం చేయడానికి వస్తాడు. దేవుడు ఎందుకు వచ్చాడు? నేను సమృద్ధి అయిన జీవాన్ని మీకు ఇవ్వడానికి వచ్చానని నిశ్చయముగా యేసు ప్రభు చెప్తున్నాడు. సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఈ క్రైస్తవులు విత్తండవాదం చేస్తూ ఉంటారు, అపవాది మాయలో పడిపోయి. దేవుడు మనకి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆదాము అవ్వ చూడండి, ఆదాము అవ్వను సృజించక ముందే దేవుడు సమృద్ధిని ఇచ్చేశాడు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలంటే భూమి మొత్తాన్ని పరలోకంలో మార్చాలి. వాళ్ళకు ఒక అసైన్మెంట్ ఉంది. ఎప్పుడు ఎలా తినాలి, ఏమైపోతుంది నా జీవితం, అట్లా బతకడం కోసం కాదు. వాళ్ళకి సమృద్ధిని ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకోవాలి. భూమి మొత్తాన్ని పరలోకంగా మార్చాలి, భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చాలి. అది వాళ్ళ అసైన్మెంట్. దేవుడు మన పట్ల అదే అసైన్మెంట్ కలిగి ఉన్నాడు, అదే విధానం కలిగి ఉన్నాడు. మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి. 2 పేతురు 1వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నాయన అనుభవ జ్ఞాన మూలముగా మీకు కృపయు సమాధి విస్తరించునుగాక. మీరు చదవండి 2 పేతురు 1వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. దేవుడంట దైవభక్తికి ఈ జీవితానికి కావాల్సింది ఆల్రెడీ మనకి ఇచ్చేస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, హిస్ డివైన్ పవర్ హ్యాస్ గివెన్ us ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ హూ కాల్డ్ us బై గ్లోరీ అండ్ వర్చ్యూ. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఈ జీవితానికి దైవశక్తికి కావాల్సింది మొత్తం మనకి ఇచ్చేశాడు. మనం ఏం చేయాలి? దేవుడు మనకి సమృద్ధిని ఇచ్చేశాడు.
మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం నెరవేర్చాలి, అది మనం చేయాలి. జనాలు ఏంటంటే బయట పరిస్థితిని చూస్తూ ఉంటారు. ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విడిపించాడు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం సరిపోదా? దాన్ని నమ్మకుండా బయట పరిస్థితులను నమ్ముతారు, బయట ఉన్న ఇబ్బందులను నమ్ముతారు, పైకి కనపడేదాన్ని నమ్ముతారు. పైకి కనపడేదాన్ని నమ్ముతున్నారంటే మీరు అపవాదిని నమ్ముతున్నారు. ఈ లోకానికి అధికారి అపవాది. నువ్వు నమ్మాల్సిన దేవుణ్ణి, దేవుని వాగ్దానాన్ని, దేవుడు శిలువలో చేసిన కార్యాన్ని నమ్మాలి. నువ్వు పైకి కనపడేదాన్ని నమ్మి నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే మారదంటే నువ్వే బానిసత్వంలో ఉంటున్నావు. జీవ మరణములు నాలుక వశము. నువ్వు నోటితో ఏదైతే హృదయంలో నమ్మి నోటితో ఏదైతే ఒప్పుకుంటున్నావు అదే నీకు జరుగుతుంది. నువ్వు హృదయంలో నమ్ముతున్నావు, బయట చూసే పరిస్థితులని నమ్ముతున్నావు, నా జీవితం ఇంతే అనుకుంటున్నావు, దాన్ని నోటితో ఒప్పుకుంటున్నావు. జీవ మరణంలో నాలుక వశం కదా. నీకు నువ్వే అపవాది మాయలో పడి బానిసత్వంలో జీవిస్తున్నావు, బంధకాల్లో జీవిస్తున్నావు, సమస్యలో జీవిస్తున్నావు. దేవుడు దరిద్రాన్ని తీసివేశాడు. దేవుడు దరిద్రాన్ని తీసివేశాడు. ఇది మరి నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అది కూడా నేను చెప్తాను, లోతుగానే చెప్తాను. మీరు 2 పేతురు 1:2-3 వచనాలు ఇంగ్లీష్లో నేను చదువుతాను చూడండి. His divine power has given us all things that pertain to life and godliness through the knowledge of him who called us by glory and virtue. అనుభవ జ్ఞాన మూలముగా నువ్వు ముందు దేవునితో సహవాసం కలిగి ఉండి ఆ అనుభవ జ్ఞాన మూలముగా నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. నేను మొదట కాలేజీలో లెక్చరర్ అవ్వాలని చెప్పి ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను, అన్ఫిట్ అన్నారు. రెండోసారి ట్రై చేశాను, అంటే ఇంకా నేర్చుకుని ట్రై చేశాను, సూపర్ సక్సెస్. మా స్టూడెంట్కి స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది. ఫస్ట్ టీవీ పరిచయం చేద్దాం అనుకున్నాను, 2014లో ఫెయిల్ అయ్యాను. మళ్ళీ 2023లో ట్రై చేశాను, అంటే ఈసారి నేర్చుకున్నాను, దేవుళ్ళు ఎదిగాను, సూపర్ సక్సెస్. చాలామంది జీవితాలు మారుతున్నాయి, శక్తివంతంగా పరిచయం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుని ఇన్వెస్ట్ చేశాను, మొదట దెబ్బతిన్నాను. రెండోసారి దేవుడు చెప్పిన అనేకమైన విషయాలు నేర్చుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేశాను, రెండోసారి సక్సెస్. అంటే అనుభవ జ్ఞాన మూలముగా దేవుడు నీ జీవితం ఎలా సక్సెస్ అవ్వాలో, నువ్వు గొప్ప పనులు ఎలా చేయాలో నీకు నేర్పిస్తాడు. ఆ అనుభవ జ్ఞాన మూలముగా మొత్తం మనకు కావాల్సినవి వచ్చేస్తాయి. మీరు సత్యము తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మా పరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అపవాది మాయలో ఉండకూడదు. మీరు మాకు ఎంత అడ్వాంటేజ్ ఇచ్చారు, ముందుగా మా కోసం ఏర్పాటు చేసినవన్నీ మేము పొందుకోవాలి. గొల్యాతును చూసి అందరూ భయపడుతున్నారు, కానీ దావీదు భయపడలా. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అంటున్నారు. దాని సమస్యలను చూసి మీ ప్రజలు భయపడుతున్నారు, కానీ మీరు సిలువలో చేసిన కార్యం ద్వారా మాకు ఎంత అడ్వాంటేజ్ ఉంది, మాకు ఎంత అవకాశం ఉంది. లోతుగా మీ విషయాలు తెలుసుకున్నప్పుడు, మీలో ఎదిగినప్పుడు ప్రతి సమస్య నుంచి బయటకు వచ్చేస్తాం. ఆ సమస్యను చూసి మేము ఇదేనా అని చెప్తాం. అలా ఎదగాలి, గొప్ప కార్యాలు పొందుకోవాలి, మీకోసం గొప్ప కార్యాలు చేయాలి. దాని ఈ కార్యక్రమం లక్షల మంది చూసే విధంగా, వారి జీవితాలు మారే విధంగా నాయన మీరు అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.